చూడండి అన్న, నెక్స్ట్ మన ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ పేపర్ చూడండి. సో మనకి ఎస్ఎస్సి జీడీ పేపర్లో ఆల్రెడీ మొత్తం ఒక 40 పేపర్లు కలిపి వీడియో సొల్యూషన్స్ ప్లస్ రీజనింగ్ అర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం కలిపి మనకి 3 months వ్యాలిడిటీతో 150 రూపాయలకి ఆన్లైన్లో మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో ఉంది. ఎవరైనా కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకున్నాను. ఓకేనా? సరే, క్వశ్చన్ చూడన్నాను. ఏమి ఇచ్చాడు వాడు? మ్యాథమెటికల్ ఆపరేషన్. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది ఈ సింబల్స్ అంటే ఒక్కోసారి సింబల్స్ మార్చుకోమంటాడు, ఒక్కోసారి నెంబర్స్ మార్చుకోమంటాడు. ఇప్పుడు నెంబర్స్ మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి సో ఇంటే 27 ప్లేస్లో 9, 16 ప్లేస్లో 9, 12 ప్లేస్లో 27, 9 ప్లేస్లో 12 ఇలా ఇంటర్చేంజ్ చేసుకోవాలా. సో మనకి దీని ద్వారా చేసిన ట్రైలర్ ఎర్రర్ చేసినప్పుడు మనకి 9 and 12 మార్చుకోవాల్సి వస్తుంది. డివైడెడ్ బై 12 into 16 ప్లస్ 9 మైనస్ 27 ఈక్వల్ టు 126. ఇది చేసినప్పుడు మనకి టోటల్గా వాల్యూ వచ్చేసరికి 126కి సమానం అవుతుంది. ఓకేనా? 126కి సమానం అవుతుంది. చూడండి, 126కి సమానం అవుతుందని చెక్ చేసేయండి ఒకసారి. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇది 15:4 అన్నాడు. 15:4 అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఓవరాల్గా వచ్చేసరికి ఎలా వస్తుంది? 15 into 4 అంటే దీని నుంచి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వస్తుంది. అంటే into 3 + 3 చేసామనుకోండి, 44 12 + 3. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది కదా, అప్పుడు ఏం చేద్దాం? దీంట్లో నుంచి రివర్స్లో వద్దాం. -3 అంటే ఎంత అవుతుంది? 12 డివైడెడ్ బై 3 ఎంత అవుతుందన్నా? 4. అలానే 42 - 3 ఎంత అవుతుందన్నా? 39 డివైడెడ్ బై 3 ఎంతకి సమానం అవుతుంది? 13. నెక్స్ట్ వన్, 6 people JKLMNO are sitting around a circular table facing to the center. ఓకేనా? సో అందరూ కూడా 6 అన్నాడు. ఈ 6లో వచ్చేసరికి మనం ఎలా తీసుకోవచ్చు నాన్న? చూడండి, 1 2 ఇలా సర్కిల్ తీసుకోవచ్చు. తీసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు చూద్దాం. తీసుకుంటే 6 వ్యక్తులు JKLMNO PMO మధ్యలో ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. JN యొక్క కుడివైపున 2వ స్థానంలో కూర్చుంది. JN యొక్క కుడివైపు 1 2 JN యొక్క కుడివైపున 2వ స్థానంలో ఉంది. O అనేది M మరియు Jకి తక్షణ పొరుగువాడు. O అనేది Mకి Jకి తక్షణ పొరుగువాడు అన్నాడు. అలానే KLకు కుడివైపున, KLకు ఎడమ వైపున 2వ వాడు, KLకి ఎడమ వైపున 2వ వాడు. ఇది వాడు ఇచ్చింది. దీని ప్రకారం వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? హూ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ O? ఓకి కుడివైపున ఎవరు కూర్చున్నారు? M. నెక్స్ట్ వన్, మిర్రర్ ఇమేజెస్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గాను కనపడుతుంది. ఈ మొత్తం చెక్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ ఏంటన్నా? బి. ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, రూల్ ఏంటో చూద్దాం. 1 నుంచి 5కి వచ్చింది అంటే ఇక్కడ +4 ట్రై చేస్తే +4 తర్వాత ఇక్కడ గ్యాప్లు చూస్తే అన్ని +4 లేవు, కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 41 నుంచి 61 అంటే +20. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 16 వచ్చింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 8. 5 + 8 ఎంత అవుతుందన్న? 13. అంటే ఆర్డర్ ఏంటి? +4 + 8 + 12 + 16 + 20. ఇది నెంబర్ సిరీస్. ఓకేనా? నెక్స్ట్ మనం లెటర్ సిరీస్ చూసినట్లయితే సి నుంచి ఇక్కడ ఈ రూల్ ఫైండ్ అవుట్ చేయలేం. బట్ W నుంచి Tకి వచ్చిందంటే -3 అంతే కదా, -3. తర్వాత ఏమన్నాడు? F నుంచి Dకి వచ్చింది, 6 నుంచి 4కి వచ్చింది, -2. నెక్స్ట్ వన్, Y నుంచి Eకి వచ్చింది, -3. 22 నుంచి 20కి వచ్చింది, -2. అంటే రూల్ ఏంటన్నా? -3 -2 -3 -2 చేసినట్లయితే మనకి ఆన్సర్ ఏం వస్తుంది అంటే బి వస్తుంది. ఓకేనా? బి. ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, సో ఇది ఆల్రెడీ మ్యాథమెటికల్ ఆపరేషన్ మనం చూసాం. పైన కూడా ఇంతకు ముందర నెంబర్లు మార్చాం, ఇక్కడ సింబల్ మార్చమంటున్నాడు. సో ట్రైల్ అండ్ ఎర్రర్ వేస్తే మనకు వచ్చేసరికి డివైడెడ్ బై అండ్ ఇంటూ మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే -44 - 96 ఇంటూ ప్లేస్లో డివైడెడ్ బై 4 అండ్ ఇంటూ 3
ప్లస్ 58 చేస్తే మనకి మొత్తం చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 30. ఓకేనా, మొత్తం డివైడెడ్ బై ఫస్ట్ చేసిన తర్వాత ఇంటూ చేసి దీంట్లో నుంచి 58 అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, టోటల్ క్యాల్కులేషన్ చేస్తే మనకి 30 వస్తుంది. నెక్స్ట్ వన్, సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో గోల్డ్ స్మిత్ జ్యువెలరీ, అలానే స్వర్ణకారుడు ఆభరణాలు, శిల్పి దేన్ని చెక్కిస్తున్నాను. సో ఒకసారి చూడండి, మ్యూజియం అండ్ ఇంకోటి ఏముంది గోల్డ్ స్మిత్, దేనికి గోల్డ్ స్మిత్ జ్యువెలరీ, అట్లానే స్వర్ణకారుడు, శిల్పి దేన్ని చెక్తాడు మనకు తెలిసింది బస్ట్, డి. నెక్స్ట్ వన్ శిలాలిజం తీసుకున్నట్లయితే మనకి ఈ ఆప్షన్ చూడండి, ఆల్ టేబుల్స్ ఆర్ వుడ్స్, ఆల్ వుడ్స్ ఆర్ పెయింట్స్, నో పెయింట్ ఈజ్ స్టీల్. సో మరి ఇప్పుడు ఏమవుతుంది, ఆల్ టేబుల్స్ ఆర్ వుడ్స్, ఆల్ టేబుల్స్ ఆర్ వుడ్స్, ఆల్ వుడ్స్ ఆర్ పెయింట్స్, నో పెయింట్ ఈజ్ స్టీల్. ఇక్కడ ఆల్ స్టీల్స్ కెన్ బి వుడ్స్, అన్ని స్టీల్స్ వుడ్స్ కావచ్చు అన్నాడు. కాబట్టి ఎక్కడ కుదరదు కదా. రెండోది సమ్ పెయింట్స్ ఆర్ స్టీల్స్ అవుతున్నాయా, అవ్వదు. సో ఇది కూడా కాదు, అంటే బోత్ 1 and 2 రాంగ్. అంటే ఆన్సర్ ఏమవుతుందన్న బోత్ 1 and neither 1 nor 2. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దీని నుంచి వచ్చే డయాగ్రామ్ ఏది అని చెప్పి అడిగితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి అంటే బి ఏ యొక్క తండ్రి. ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ సింబల్స్ చూస్తే సరిపోతుంది మనం చేసేటప్పుడు. దీని నుంచి తీసుకొని ఆన్సర్ చేద్దాం. ఏ ఇంటూ బి, ఇక్కడ ఇంటూ అంటే ఎక్కడ ఉంది నాన్న. సో ఏ ఇంటూ బి మీన్స్ బి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, అంటే బి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. బి ప్లస్ సి, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏంటన్నా, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. బి ప్లస్ సి అంటే ఇక్కడ బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, అంటే సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. సి ఈజ్ ద, ఇక్కడ దేనికి చూసాను బి అండ్ సి అన్నాడు కదా, సారీ నాన్న. సో ఒకటి చూసినట్లయితే ఒక్కసారి చూడన్నాను. సారీ, ఇక్కడ వీడు మాట్లాడింది బి అండ్ సి కదా నాన్న. సో బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నాడు. కాబట్టి సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నప్పుడు సి ఫాదర్ అయితే ఏమవుతుంది నాన్న, తల్లి అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు ఇక్కడ, సి అండ్ అయిపోయిన తర్వాత సి ఎట్ ది రేట్ డి అన్నాడు. ఎట్ ది రేట్ అంటే ఏమవుతుంది అన్న, ఎట్ ది రేట్ ఇక్కడ ఎట్ ది రేట్ ఎక్కడుంది, ఇక్కడ ఏ ఎట్ ది రేట్ బి మీన్స్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసరి డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ వచ్చేసరికి డి మైనస్ ఈ ఉంది. డి మైనస్ ఈ అంటే ఇక్కడ మైనస్ ఎక్కడ ఉంది నాన్న, ఏ మైనస్ బి మీన్స్ బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ అన్నాడు. డి ఈజ్ ద మదర్ ఆఫ్ డి. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏకి ఈ ఏమవుతుంది అన్నాడు. ఏకి ఈ ఏమవుతుంది అని అడిగాడు. సో ఇక్కడ మైనస్ కదా, అంటే ఏమవుతుంది, అత్తగారు అవుతుంది, మదర్ ఇన్ లా అవుతుంది నాన్న. నెక్స్ట్ వన్ ఒకసారి చూసినట్లయితే 16 నుంచి 23కి వచ్చింది ప్లస్ 7. దాని తర్వాత ఎంత యాడ్ అయింది, 23 నుంచి 34కి వచ్చింది అంటే ప్లస్ 9, ప్లస్ 11 తర్వాత మళ్ళీ ఎంత పెరిగింది, ఇక్కడ గ్యాప్ 34 నుంచి 43 ప్లస్ 13, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 17 ప్లస్ 17. నెక్స్ట్ వన్ ప్లస్ 19. ఇప్పుడు మనం 64 ప్లస్ 19 చేశాను అనుకోండి, ఎంత అవుతుందన్న 83. ఆన్సర్ ఏమవుతుంది, డి. సో నెక్స్ట్ వన్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే దీంట్లో వచ్చే ఆన్సర్ ఏంటి అని అడిగాడు. సో అన్ని కూడా పిఓ అని అయింది, పిఓ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డబ్ల్యూ ఉన్నాయి. సో ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ ఐ ఉంది. సో ఐ ఫస్ట్ వస్తుంది. ఇక్కడ 4 అన్నిట్లో ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ రెండోది ఏమిటి, ఐ తర్వాత ఎల్ ఉంది, అంటే 4, 5 ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఒక చోటే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందన్న మనకి బి, ఆన్సర్ బి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిరీస్ నాన్న. ఈ సిరీస్ వచ్చేసరికి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో చేసినట్లయితే ఇక్కడ చూడండి C4 ఇక్కడ నుంచి యారో మార్క్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఎస్ ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే 4 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది,
అండ్ బీజెడ్ బోత్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో మళ్ళీ అలానే అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయిందన్న చూడండి. సో జెడ్ ఉంది, జెడ్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ వన్ ఏమైంది, బి, బి ఈ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ సి, సి అనేది ఈ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ ఫోర్ అండ్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్. మరి ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాకలాగానే బోత్ ఆర్ ఇంటర్చేంజ్డ్ కదా, మధ్యలోకి ఏమొస్తుంది మనకి, సో సి వస్తుంది. అవునా, సి వస్తుంది. సి ఉండేది ఇక్కడ ఇది కానీ ఉంది. బట్ ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి సి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇంటర్చేంజ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందన్నా డి, ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ అర్జెంటీనా పెసో అని ఉంది. అర్జెంటీనా పెసో. అట్లానే జపాన్కి వచ్చేసరికి ఏమవుతుంది నాన్న మనకి, జపాన్కి యాన్, అంతేనా, కరెన్సీ కింద తీసుకోవచ్చు నాన్న. పెసో ఈజ్ ద కరెంట్ కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా. అలానే జపాన్ అనే వ్యక్తి కూడా జపాన్ది కరెన్సీ ఏమవుతుంది, యాన్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సిక్స్ ఫ్రెండ్స్ MNOPQR ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్ట్రైట్ ఫేసింగ్. సో ఒక 6 వ్యక్తులు వరుసగా కూర్చున్నారంట. సో ఎన్కి ఎడమ వైపున సరిగ్గా 3 వ్యక్తులు కూర్చున్నారు. ఎన్కి ఎడమ వైపున 3 వ్యక్తులు కూర్చున్నానన్నారు. ఎన్కి ఎడమ వైపున 3 వ్యక్తులు కూర్చున్నానన్నారు. అలానే ఓఈ, సో ఎగ్జాక్ట్లీ 3 people సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఓఈ సిట్టింగ్ ఇమీడియట్లీ టు ద రైట్ ఆఫ్ ఎన్. O is sitting to the immediate right of N అన్నాడు. నెక్స్ట్ వన్ M and P are immediately neighbors of Q. M and P are immediately neighbors అన్నాడు కాబట్టి సో ఏం చేస్తారు, PQM. సో M and P are immediately neighbors of Q such that M is the fourth to the left of O. Fourth to the left of O అన్నాడు. 1 2 3 4. సో M పక్కన ఎవరు రావాలా, Q, P రావాలా, Q ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏం మాట్లాడాలి లాస్ట్ లో వచ్చేసరికి ఇంకా వేర్ ఇస్ ద ఆర్. మనకి ఆల్రెడీ 5 వచ్చారు, ఇంకొకరు రావాలి కాబట్టి మనకి ఇంకా మిగిలింది ఎక్కడ ఉంది, ఇక్కడ ఆర్ వచ్చేసరికి ఏమవుతుందన్న రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఓవరాల్ గా సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్, థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి, 1 2 3. సో ఆన్సర్ ఏమవుతుందన్న బి, ఆన్సర్ బి. నెక్స్ట్ వన్ మనకి పాచికల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ వన్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, 1 నుండి 6 చుక్కలు ఉన్నాయి చూడండి. 5 చూపుతున్న ముఖానికి ఎదురుగా ఉన్నది ఏంది, ఆపోజిట్ టు 5 అడిగాడు. ఆపోజిట్ టు 5 అడిగినప్పుడు ఈ రెండిట్లో కామన్ గా ఉన్నది ఏమన్నానా, 3. ఓకేనా, 3 and 1, 3 and 1 ఉన్నాయి కాబట్టి మిగిలిపోయింది 5కి ఏమవుతుంది, 4. 5కి 4, ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమడిగాడు వాడు, మరి అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ వన్ ఒక కోడ్ భాషలో వాడు ఏమన్నా హాట్ గేమ్స్ ని అలారం కాఫీ గాను, వ్రాప్ ని బాటిల్ గా మరియు వ్రాప్ గేమ్స్ ని బాటిల్ కాఫీగా కోడ్ చేయబడ్డా. హార్ట్ ఎక్కడ ఉందని ఇక్కడ ఉంది. హార్ట్ ఇంకెక్కడ రిపీట్ అవుతుందా, లేదు. ఇప్పుడు గేమ్స్ రిపీట్ అవుతుందా, గేమ్స్ రిపీట్ అవుతుందా, అంటే దీంట్లో కామన్ గా ఉండదు కాఫీ కాబట్టి. సో మనకి హార్ట్ కి ఆన్సర్ ఏమవుతుంది, అలారం. ఆన్సర్ ఏమవుతుందన్నా అలారం, ఆన్సర్ బి. నెక్స్ట్ వన్ వాళ్ళు ARGU ఈని 22, ఓకేనా, 22620926 గా రాశానన్నాడు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏకి ఆపోజిట్ ఏంటి, జెడ్. ఏకి ఆపోజిట్ జెడ్. జెడ్ నెంబర్ ఎంత, 26. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, ఆర్ఐ. ఆర్కి ఆపోజిట్ ఏంటన్నా ఐ. నెక్స్ట్ వన్ జీటీ. టీకి ఆపోజిట్ టీ నెంబర్ ఎంత 20. యుఎస్ ఉషా ఫ్యాన్ 6. ఎఫ్ నెంబర్ ఎంత 6. అలానే ఈఈ. సో ఇది ఆపోజిట్ నెంబర్ల యొక్క సిరీస్. అలానే ACCEL అన్నాడు. ఎల్కి కోడ్ ఏమవుతుందన్నా LO. ఓ కోడ్ ఎంత 15. ఇక్కడ ఎక్కడ ఉంది, 2 ఉన్నాయి. సో రెండోది ఏముంది, ఈఈ 2 22 20 15 22 ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఇక్కడ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది నాన్న. సో 15 22 15 20, మరి అది కూడా కుదరదు. తర్వాత CX ఎంత అవుతుంది, 24. 222 4 అంటే ఆన్సర్ ఏమవుతుంది,
ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెటర్ సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నుంచి బి, బి నుంచి సి, సి అనేది అన్నిటికీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ సిడి, సిడి తర్వాత ఈ, తర్వాత ఈ ఎఫ్ జి అండ్ జిహెచ్ఐ. సో సిఈజిఐ, సిఈజిఐ ఏమవుతుందన్న ఆప్షన్ డి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, నాకు కొంచెం ప్రోత్సాహం చేసినట్టుంటుంది. థ్యాంక్ యూ. ఈ పేపర్లోనే మనం అర్థమెటిక్ పేపర్ చూసినట్లయితే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ హూజ్ హైట్ ఈజ్ 8.5 mm అండ్ బేస్ ఈజ్ డయామీటర్ 10 mm. ఓకే, వాడు ఏం కనుక్కోమన్నాడు, ఒక స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం. ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏంటి నాన్న, 2πr h ప్లస్ ఆర్, 2πr h ప్లస్ ఆర్. 2 ఇంటూ అక్కడ పై ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఆ పైన అలానే పెడదాం. తర్వాత ఆర్ వాల్యూ ఎంత నాన్న, ఇక్కడ 10/2 అంటే డయామీటర్ కదా, అంటే 5. అట్లానే హెచ్ ఎంత ఉంది, టోటల్ 8.5 mm. 8.5 ప్లస్ 5 తీసుకున్నట్లయితే ఇది 2 5 10 అవుతుంది. పై ఇక్కడ ఎంత అవుతుందన్న 13.5. సో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 135. అంటే 0.5 ఇంటూ 10 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందన్న 135 పై అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క జీతం 40% తగ్గి మళ్ళా 40% తగ్గి 40% పెరిగింది. సో పెరుగుదల లేదా తగ్గుదల ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం వాడతాం, -x²/100 తీసుకుంటే -40²/100 తీసుకుంటే 4 16 డివైడెడ్ బై 100 తీసుకుంటే 2 0 2 0 క్యాన్సిల్. ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 16%. నెక్స్ట్ వన్, ఫైండ్ ద రిమైండర్ థియరీ. సో మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ 3 1 2 6 ఉంది, దీన్ని 3 1 2 5 ప్లస్ 1 పైన 20 21 22 23 అండ్ సో ఆన్ 24 ఇలా రాసుకుంటారు. దీన్ని 5 పవర్ 5 అని ప్లస్ ఇక్కడ 1 పవర్ అని రాసుకొని దీన్ని విడిగా బై 5తో చేస్తాం. శేషాన్ని కనుగొనమన్నాడు, 5తో తీసుకుంటాం కాబట్టి సో 1/5 తీసుకొని మళ్ళీ దీన్ని విడిగా అంటే దీని వాల్యూ దీనికి, దీని వాల్యూ దీనికి రాస్తే సో ఇక్కడ చూడండి అన్న, 5 పవర్ 1 ఎంత 5, 5 పవర్ 2 ఎంత 5² 25, 5కి అంటే 5 పవర్ ఎనీథింగ్ ఏమవుతుంది చివర 5. సో 5తో 5 మల్టిప్లై చేసినప్పుడు ఇప్పుడు దీన్ని దేనితోనైనా 5తో మల్టిప్లై చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఓకేనా, 0 వస్తుంది. ఇక్కడ 1 పవర్ 1/5 20 21 22 ఇలా తీసుకుంటే కనుక 1 పవర్ ఎనీథింగ్ ఎంత వస్తుందన్న 1. సో 0 ప్లస్ 1. సో ఇక్కడ 1/5 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది, 5 1 అవుతుంది. అప్పుడు రిమైండర్ ఓవరాల్ రిమైండర్ ఎంత అవుతుందన్న 1 అవుతుంది. The radius of the base of a conical vessel is conical vessel అన్నాడు అంటే శంకువు, and height is 24 centimeter. Height is 24 centimeter and radius ఎంత ఉందన్న 5 centimeters. The vessel is full of water. సో దీంట్లో full of water అయింది. This water is poured into cylindrical vessel having the base is, దీన్ని ఒక ఈ ఆకారంలో ఉన్నటువంటి దాంట్లోకి పోస్తే రేడియస్ 10 ఉంది అండ్ డెప్త్ ఆఫ్ వాటర్ ఇస్ ద సిలిండ్రికల్ వెజల్. సో ఇప్పుడు ఇది మొత్తం తీసుకొచ్చి దీంట్లో పడేస్తానంటే ఇది మొత్తం నిండింది అన్నాడు. దీని హైట్ కనుక్కోమన్నాడు. అంటే దీని ఘనపరిమాణం ఈక్వల్ టు 1/3 ఆఫ్ πr²h. ఇక్కడ వచ్చేసరికి ఏమొస్తుందన్న πr²h. పై క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రేడియస్ ఎంత ఉంది, 5 ఇంటూ 5. ఇక్కడ ఎత్తుంది ఎంత ఉంది, 24 ఇంటూ 1/3. ఇక్కడ రేడియస్ ఎంత అన్నాడు, ఇక్కడ ఎత్తు ఇక్కడ రేడియస్ 10 సెంటీమీటర్లు, 10 ఇంటూ 10 ఇంటూ హెచ్ కనుక్కోమన్నాడు. స్తూపాకార పాత్రలో నీటి లోతు ఎంత అని అడిగాడు. సో తీసుకుంటే కనుక సో 3 8 సో 5 8 40, 4 5 20 ఎంత అవుతుందన్న 200 ఈక్వల్ టు 100 అంటే 100 10 ఇంటూ హెచ్. 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందన్న 2. ఆన్సర్ 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, వాడు ఏమన్నాడు చూడండి అన్న, ఓవరాల్గా 300 చెట్ల నుంచి 243 చెట్లు పడిపోయినాయి. ఇక్కడ వరకు గాను 243 చెట్లు నేలకు కూలాయి అన్నాడు. సో ఇప్పుడు ఓవరాల్గా ఎంత తగ్గినాయి అనేది చూసుకుంటే కనుక అదొక మొత్తం 57 చెట్లు బై 300 ఇంట్లు చెట్ల సంఖ్య తగ్గిన సంఖ్య అని అడిగాడు. అడిగితే 2 0 2 0 క్యాన్సిల్, 3 19.
సో వాడు ఏమన్నాడంటే ఒక వస్తువుని ఒక బొమ్మ అమ్మేదానే 1800 రూపాయలు అంట. సో దాని వర్త్ 1800 రూపాయలు. సో ఫస్ట్ డిస్కౌంట్ 20% ఇస్తానన్నాడు. 20% డిస్కౌంట్ ఇస్తే కనుక 18 రోళ్ళు ఎంత అవుతుంది? 36, 360 డిస్కౌంట్ పోతే 00 క్యాన్సిల్ 40. 5 7లో నుంచి 3 పోతే ఎంత అవుతుంది? ఇక్కడ 7 3 పోతే 4. సో మళ్ళీ ఏమన్నాడు? 5% డిస్కౌంట్ అన్నాడు. 5% అంటే ఇక్కడ నియర్గా సో 14 5 70. సో 70 తీసేసాను అనుకో అప్రాక్సిమేట్లీగా. 5 40, అదో 30 అంటే 1370 దగ్గరికి ఉంటుంది. ఆప్షన్ ఏమవుతుంది? 1370 అంటే 1368 రూపాయలు. 1368 రూపాయలు. నెక్స్ట్ వన్ 15 మరి 20% రెండు వరుస రాయితీలు సమానం అయితే ఒకే రాయితీలో తెలపండి అన్నాడు. సో మరి ఇట్లా ఇచ్చినప్పుడు మీకు ఏం వాడుతున్నాం మనం? రాయితీలు కాబట్టి x ప్లస్ వై మైనస్ xy బై 100 కదా. సో 15 ప్లస్ 25 మైనస్ 15 ఇంటూ 25 బై 100 తీసుకుంటే 25 4లు అంతేనా? 15 ప్లస్ 25 ఎంత అవుతుంది? 40. 40 మైనస్ ఇది ఎంత అవుతుందన్న? 15 3 4 3 12 3 3 బై 4. 40లో నుంచి 3 పోతే ఎంత అవుతుంది? 37. 37లో నుంచి 3/4 అంటే 36 1/4%. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి 8 గంటల్లో 320 కిలోమీటర్లు, 5 గంటల్లో 40 కిలోమీటర్లు, 7 గంటల్లో 40 కిలోమీటర్లు నడిచాడు. డ్రైవర్ యొక్క సగటు వేగం స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత ఉంది? 320 ప్లస్ 40 ప్లస్ 40 ఎంత అవుతుంది? టోటల్గా వచ్చేసరికి 400 కిలోమీటర్లు డివైడెడ్ బై 8 ప్లస్ 5 ప్లస్ 7 ఎంత అవుతుంది? 12 ప్లస్ ఇదెంత? 8 13 20 కదా. ఓవరాల్ 00 క్యాన్సిల్ చేసినట్లయితే ఓవరాల్గా ఆన్సర్ ఎంత వస్తుంది చూసినట్లయితే మనకి టోటల్గా 20 20 కిలోమీటర్ పర్ అవర్. 20 కిలోమీటర్ పర్. నెక్స్ట్ వన్ వాడు ఏమన్నాడంటే 6 మంది పురుషులు లేదా 8 మంది స్త్రీలు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలడన్నాడు? 21.5. ఓకేనా? 21.5. సో క్యాన్సిలేషన్ చేస్తే 6 మేల్ ఈక్వల్ టు 8 ఉమెన్ డివైడెడ్ బై ఇక్కడ 2 4లు 2 3లు. మేల్ బై ఫిమేల్ ఈక్వల్ టు 4/3. 4/3. సో మేల్ 4 ఫిమేల్ 3 తిరిగితే ఇప్పుడు వాడు అడిగాడు ఏంటంటే టోటల్ 14 మంది పురుషులు 8 మంది స్త్రీలు అన్నాడు. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ వరకు 6 మేల్ ఇంటూ 21.5 కదా. సో దీంట్లో తీసుకుంటే 6 ఇంటూ 4 మేలు 4 ఇంటూ 21.5 టోటల్గా కలిపి 516 యూనిట్లు. ఈ 516 యూనిట్లు ఎవరికి? వాళ్ళ 14 మంది పురుషులు 10 మంది స్త్రీలు. సో చేసుకుంటే 4 స్త్రీలు ఎంత నాన్న? 3 13 30 14 4లు ఎంత అవుతుంది? 56. 56 ప్లస్ 30 టోటల్గా ఎన్ని యూనిట్లు అవుతుంది మనకి ఇక్కడ? చూడండి 30 ప్లస్ 56 అంటే 86. సో డివైడ్ 86 చేసి క్యాన్సిలేషన్ చేస్తే ఓవరాల్గా 8 6లు. ఓకేనా? 80 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 6 days 6 days. Next one, the LCM of 192 and 480 is 60 more than the 100 times of x అన్నాడు. వాట్ ఈస్ ద x అన్నాడు. సో మనం కనుక్కునేటప్పుడు మనకి 192కి 480కి కాసా కడితే 192కి 480కి కాసా కట్టినట్లయితే 960 వస్తుంది నాన్న. ఈ 960 అనే విలువ ఒకదానికి 100x ఒక విలువ x ఉంది, దీనికన్నా 60 ఎక్కువ అన్నాడు. సో ఇప్పుడు దీని విలువ ప్రకారం 960 ప్లస్ ఇక్కడ 100x కన్నా 60 ఎక్కువ అన్నాడు కాబట్టి ఈ 60 ఇటు వస్తే 900 అవుతుంది. సో 100x అన్నాడు కాబట్టి 100 క్యాన్సిల్ చేస్తే x విలువ ఎంత ఉంటుంది నాన్న? 9 ఉంటుంది. ఆన్సర్ 9.